ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కిన సీతయ్య సినిమాకు పోటీగా వచ్చిన సినిమాలు వాటి ఫలితాలేంటి వీడియోలో తెలుసుకుందాం. సీతయ్య సినిమా ఆగస్టు 22, 2003లో రిలీజ్ అయింది. హరికృష్ణ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా అద్భుతమైన పాత్రను పోషించారు. పగలు ప్రతీకారాలతో రగిలిపోయే రెండు కుటుంబాలకు సంబంధించిన ఈ ఫ్యాక్షన్ వార్లో విలన్లకు చుక్కలు చూపించే విధానంలో ఎవ్వరి మాట వినని సీతయ్యగా హరికృష్ణ గారు తన నట విశ్వరూపమే చూపించేశారు. కీరవాణి పాటలు ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లుగా ఉండగా సౌందర్య, సిమ్రాన్లు హీరోయిన్లుగా నటించి ఆకట్టుకున్నారు. సీన్ టు సీన్ ఎంతో ఉత్కంఠగా నెక్స్ట్ ఏంటి అనేలా ఎదురు చూసేలా ఆడియన్స్ను కట్టిపడేశారు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి. నందమూరి అభిమానులకి పండుగ లాంటి వాతావరణం ఇచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీకి ఇక 2 వారాల గ్యాప్లో పోటీగా వచ్చిన సినిమాలేంటో చూసేద్దాం. ఆగస్టు 7న సీతయ్యకు 2 వారాల ముందుగా మాస్ మహారాజ్ రవితేజ నటించిన దొంగోడు సినిమా రిలీజ్ అయింది. చిన్నప్పటి నుండి దొంగతనాలు చేస్తుండే ఓ వ్యక్తి తను చెయ్యని ఒక దొంగతనానికి నిందలో పడి దాని నుండి ఎలా బయటపడ్డాడో, అలాగే హీరోయిన్ కళ్యాణితో వచ్చే లవ్ సీన్స్ ఓ మాదిరిగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా ఆడింది. దీనికి దర్శకులు భీమనేని శ్రీనివాసరావు. ఇక దీని తర్వాత రోజున రిలీజ్ అయిన మరో మూవీ సింహాచలం. రియల్ స్టార్ శ్రీహరి పోలీస్ ఆఫీసర్గా నటించిన ఈ మూవీలో మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునే ఫైట్లు, కొన్ని ఎమోషన్ సీన్లు మాత్రం అలరించిన కథనం అంతగా క్లిక్ అవ్వలేదు. ఫలితంగా ఈ సినిమా కూడా యావరేజ్గా నిలిచింది. దీనికి డైరెక్టర్ ఆకుల శివ, అలాగే ఇంద్ర కుమార్. ఇక సీతయ్య సినిమాకి వారం ముందుగా ఆగస్టు 15న రిలీజ్ అయిన సినిమా హీరో వెంకట్ నటించిన చార్మినార్. ప్రకాష్ రాజు ఓ ప్రముఖ పాత్రలో నటించిన ఈ మాస్ కమర్షియల్ ఫిల్మ్లో లవ్ స్టోరీ కొంత ఆకట్టుకున్న ఓవరాల్గా సినిమా బోరింగ్గా కొనసాగడంతో ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది. దీనికి డైరెక్టర్ సాగర్. ఇదే ఆగస్టు 15న రిలీజ్ అయిన మరో మూవీ అనగనగా ఓ కుర్రాడు. రోహిత్, రేఖ, వేదవ్యాస్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ గా కొనసాగుతుంది. ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది. దీనికి డైరెక్టర్ రామారావు. ఇక సీతయ్య సినిమాకి పోటీగా బరిలోకి వచ్చిన మరో సినిమా నీకు నేను నాకు నువ్వు. ఇది కూడా ఆగస్టు 15న రిలీజ్ అయింది. ఉదయ్ కిరణ్ నటన, శ్రియా క్యూట్ పెర్ఫార్మెన్స్ బాగుంటాయి. తనను పెంచి పెద్ద చేసిన ఓ తండ్రి స్థానంలో ఉన్న కృష్ణరాజు కోసం తన ప్రేమను సైతం వదులుకునే పాత్రలో ఉదయ్ కిరణ్ చాలా చక్కగా నటించారు. అయితే ఈ సినిమా ఫైనల్గా యావరేజ్ రన్తో ముగించాల్సి వచ్చింది. దీనికి డైరెక్టర్ రాజశేఖర్. ఇక నెక్స్ట్ అంటే సీతయ్య సినిమా రిలీజ్ అయిన వారంకి ఆగస్టు 29న వచ్చిన సినిమా బాయ్స్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సిద్ధార్థ జెనీలియా నటించారు. యూత్ఫుల్ రొమాంటిక్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో చక్కటి మెసేజ్ కూడా దాగుంటుంది. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు అన్నీ ఒకదాన్ని మించి ఒకటి విజయం సాధించాయి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ని సాధించింది. ఇక దీని తర్వాత రోజున ఆగస్టు 30న ఈవి సత్యనారాయణ డైరెక్షన్లో ఆడంతే అదే టైపు సినిమా కూడా రిలీజ్ అయింది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ మూవీలో కొంత కామెడీ అయితే అలరిస్తుంది, కానీ ఓవరాల్గా ఇది గట్టెక్కలేకపోయింది. ఆర్యన్ రాజేష్ హీరోగా నటించారు. ఇక సీతయ్య బరిలో తక్కువ గ్యాప్తో వచ్చిన చివరి మూవీ ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి. శ్రీకాంత్, ప్రభుదేవా, నమిత కలిసి నటించిన ఈ మూవీ కూడా ట్రయాంగిల్ లవ్ ఫార్ములాతో తెరకెక్కింది. కామెడీ ప్రధానంగా సాగుతూ ఉంటుంది. సినిమా బాక్సాఫీస్ వద్ద కొంతవరకు రాణించి యావరేజ్గా నిలిచింది. దీనికి డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి. ఇలా మొత్తంగా నందమూరి హరికృష్ణ సీతయ్య సినిమాతో నెంబర్ 1 పొజిషన్లో ఉండగా శంకర్ డైరెక్షన్లో వచ్చిన బాయ్స్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడం జరిగింది. తర్వాత శ్రీకాంత్ ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి, రవితేజ దొంగోడు, ఉదయ్ కిరణ్ సినిమా కొంతమేర రన్ సాధించాయి. మరి ఇదండి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.